అందరికీ నమస్కారం. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు గురునాథ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురువుగారు, ఈ ఆంగ్ల సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ప్రధానంగా మిథున రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఈ సంవత్సరంలో అంతా కూడా బృహస్పతి రాశిలో సంచారం చేయడం అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధనస్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం జూన్ 1వ తారీఖు నుంచి ప్రవేశం చేస్తున్నారు. మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ శనీశ్వరుడు కొంచెం దోషకార్యంగా ఉన్నారు కావున శనీశ్వరుడికి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం, రాహుకి కేతువుకంతా కూడా గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మహాగణపతికి అంతా కూడా ప్రీతికరంగా ఈ యొక్క గణపతి అదర్శిష మంత్రాలతోటి ప్రధానంగా ఈ యొక్క మోదకాలతోటి యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అంటే వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది అనుకోవచ్చు? ప్రధానంగా చూసుకుంటే నవగ్రహాలకి అభిషేకం చేయించుకోవడం, పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకాలు అంతా కూడా ఆచరించుకోవడం వల్ల, రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే గురువుగారు, ఇప్పుడు వీళ్ళు నక్షత్ర పరంగా పక్కన పెడితే మిథున రాశి వాళ్ళకి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనుకోవచ్చు ఈ సంవత్సరంలో? ఈ సంవత్సరంలో వీళ్ళకి ప్రధానంగా రాశిలోనే బృహస్పతి సంచారం, సప్తమాధిపతి అయిన రాశిలోనే ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి సప్తమాధిపతి అవుతారు. రాశిలోనే సంచారం చేస్తున్నారు. జూన్ 1వ తారీఖు దాకా రాశిలో ఉంటారు. తర్వాత కర్కాటక రాశిలో ధనస్థానంలో ధనాధిపతి అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గృహంలో మనశ్శాంతమైన జీవితం, ఆహ్లాదకరంగా ఆనందంగా జీవించడానికి, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడానికి, ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి, ధన ఆకర్షణ పెరగడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి బృహస్పతి అనుగ్రహం వల్ల, శుక్రుడి అనుగ్రహం వల్ల, బుధ భగవానుడి అనుగ్రహం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం. అంటే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి బాగుంటుంది. అలాగే విద్యార్థులకు ఎలా ఉంటుంది గురువు? విద్యార్థులకు ప్రధానంగా చూసుకుంటే ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంతా కూడా రాస్తున్నారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా మేధా దక్షిణామూర్తి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, మహాసరస్వతి ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. బుధ భగవానుడికి, శుక్రుడికి, బృహస్పతికి అంతా కూడా జపము శాంతి పూజలు చేసుకోవడం వల్ల మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అంటే గురువుగారు, వీళ్ళకి పెళ్ళయ్యే అవకాశాలు ఉన్నాయంటారు ఈ సంవత్సరంలో? ఎవరైతే కనుక వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మిథున రాశి జాతకులకి అత్యంత శుభమైన ఫలితాలు ఈ యొక్క జనవరి నుంచి వాళ్ళకి ప్రారంభమవుతున్నాయి. ఎప్పుడైతే కనుక మాఘమాసం నుంచి మనకు వైశాఖ మాసం లోపు కానీ, లేదంటే శ్రావణ మాసం లోపైనా కానీ ఈ సంవత్సరం కొంచెం ముహూర్తాలు తక్కువగా ఉన్నాయి కావున వీళ్ళకి బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు జరిగిన తర్వాత, సప్తమాధిపతి ఉచ్చస్థానంలో మార్పు జరిగిన తర్వాత వివాహ యోగం ఖచ్చితంగా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మిథున రాశి జాతకులంతా కూడా శుక్రుడికి, బృహస్పతికి, శనీశ్వరుడికి, రాహువుకి, సూర్య భగవానుడికి అంతా కూడా, బుధ భగవానుడికి కూడా జపము హోమాది కార్యక్రమాలు ప్రతినిత్యం కూడా వాళ్ళ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళకి కూడా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు కానీ, టెక్స్టైల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ మంచి ఫలితాలు పొందడానికి శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు జరిగిన తర్వాత రాజయోగాన్ని చూస్తారు. ప్రధానంగా ప్రథమార్థంలో జనవరి నుంచి ఏప్రిల్ 28వ తారీఖు దాకా మిశ్రమైన ఫలితాలు చూస్తారు. ద్వితీయార్థంలో అంతా కూడా మే 15వ తారీఖు నుంచి నవంబర్ 28వ తారీఖు దాకా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమః నామాన్ని జపాన్ని ఆచరించడం, ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, దత్తాత్రేయ ఆరాధన అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి చరిత్రనంతా కూడా పారాయణం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది గురువుగారు? ప్రధానంగా ఆరోగ్యప్రదంగా చూసుకుంటే వీళ్ళకి మీ ఇష్టమైన ఫలితాలంతా కూడా ప్రథమార్థంలో కొంచెం జాయింట్ పెయిన్స్ కానీ, శ్రమతో కూడిన బడలిక అనేది ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం అలసట అనేది ఉండడానికి ఆస్కారం ఉంటుంది. చర్మ సంబంధమైన అనారోగ్యాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. దీని నుంచి విడపడడానికి ప్రతినిత్యం కూడా బుధ భగవానుడికి, శుక్రుడికి ప్రధానంగా ప్రీతికరంగా బొబ్బర్లంతా కూడా శుక్ర భగవానుడికి దానం చేసుకోవడం, ఈ యొక్క బుధ భగవానుడికి అంతా కూడా పెసరలు దానం చేసుకోవడం శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధన్యవాదాలు గురువుగారు. నమస్తే.